నిర్మల్ నియోజకవర్గంలో మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న లక్ష్మణ్ చంద మామడ మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. లక్ష్మణ్ చంద మండలంలోని బోరిగం పంచాయతీ సర్పంచ్ స్థానానికి 5గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. సిట్టింగ్ సర్పంచ్ అభ్యర్థి కోరిపెల్లి మల్లికార్జున్ రెడ్డి మరొకసారి తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరుతున్నారు. ఎల్లవేళలా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని మల్లికార్జున్ రెడ్డి హామీనిచ్చారు. బోరిగం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఈ 2025 ఎలక్షన్లలో. నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది, 4వ నంబర్ ఫుట్బాల్ గుర్తు వచ్చింది. నా పేరు కోరిపెల్లి మల్లికార్జున్ రెడ్డి. మా బోరిగం గ్రామ ప్రజలకు ఈ పత్రికాముఖంగా తెలియజేసుకునేది ఏమనగా, ఫుట్బాల్ గుర్తు పోటీ వేసి నన్ను గెలిపించగలని కోరుకుంటున్నాను. గతంలో నేను ఇంతకుముందు కూడా సర్పంచ్ చేసినప్పుడు ఏం అభివృద్ధి చేసినా, తర్వాత వచ్చిన వాళ్ళు ఏం అభివృద్ధి చేసినా అన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలే అన్ని నిర్ణయించుకొని ఎవరు ఉంటే అభివృద్ధి ఉంటుంది, ఏముంటుంది అని చెప్పి పబ్లిక్ అందరూ ఆలోచించాలా. ఎందుకంటే ఎవరైనా కానీ అభివృద్ధి ముఖ్యం గ్రామానికి. సొంత లాభాలు, సొంత ప్రయోజనాలు కూడా ఎవరు కూడా ఆలోచించకుండా ఏముంటే ఎవరుంటే అభివృద్ధి చెందుతుంది, ఏ అవసరం వచ్చినా ఎవరు ముందు నిలబడతారు, ఎవరు మన సమయానికి అందుబాటులో ఉంటారు అనేది అన్నీ ఆలోచించి ప్రజలు ఓటేయాలని చెప్పి